హాయ్ అండి. తల్లికి వందనం రెండో విడతలో కూడా అమౌంట్ ఎవరికైతే పడలేదో వారికి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. ఎవరైతే గ్రీవెన్స్ రైజ్ చేశారో వారందరికీ కూడా అమౌంట్ అనేది పడబోతుందండి. ఆగస్టు 15 లోపల అయితే ఈ అమౌంట్ అనేది క్రెడిట్ చేయబోతున్నారు. ఎవరెవరికైతే మొదటి విడతలో రెండో విడతలో అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వలేదో వారందరూ కూడా గ్రీవెన్స్ రైజ్ చేశారు కదండి, వారందరికీ కూడా ఈ ఆగస్టు 15 లోపల అయితే నిధులు అనేది రిలీజ్ చేయబోతున్నారు. అదేవిధంగా ఆర్టీఈ స్టూడెంట్స్కి అమౌంట్ అనేది రిలీజ్ కాలేదు కదండి, అటువంటి వారివి కూడా గ్రీవెన్స్ అనేది రైజ్ అయ్యాయి. ఎవరైతే ఆర్టీఈ స్టూడెంట్స్ కింద ఎలిజిబుల్ అవుతారో వారికి మాత్రం అమౌంట్ అనేది రిలీజ్ అవ్వదు. అదేవిధంగా వారి కుటుంబంలో ఉన్న మరొక స్టూడెంట్కి అయితే అమౌంట్ అనేది రిలీజ్ అవుతుందండి. ఇది వరకు మొదటి విడత రెండో విడతలో అయితే రెండో విద్యార్థికి కూడా అమౌంట్ రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు ఆర్టీఈ స్టూడెంట్స్ ఉన్న కుటుంబంలో మరొక విద్యార్థికి కూడా అమౌంట్ అనేది రిలీజ్ కాబోతుంది. అదేవిధంగా ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు 10th పాస్ అయ్యి ఇంటర్లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ అకౌంట్ అనేది పర్సనల్గా తీసుకోవాలండి. వారి అకౌంట్లోనే అమౌంట్ అనేది జమ అవుతుంది. అదేవిధంగా పోస్టల్ అకౌంట్ అయినా కూడా తీసుకోవచ్చండి. ప్రస్తుతం అయితే 3,93,000 మంది అయితే ఎస్సీ స్టూడెంట్స్ ఉన్నారు. ఎవరెవరికైతే అమౌంట్ క్రెడిట్ అవ్వలేదో వారందరి డేటా కూడా రాష్ట్రం నుంచి కేంద్రానికి అయితే పంపించడం జరిగిందండి. ఆధారు, తరగతి, స్కూల్ వివరాలు అయితే ప్రతి ఒక్కటి కూడా కేంద్రానికి పంపించడం జరిగింది. ఖచ్చితంగా ఆగస్టు 15 లోపల అయితే ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. అందరూ కూడా అకౌంట్కి NPCI లింక్ జరిగిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుని అకౌంట్కి ఆధార్ లింక్ అనేది చేసి పెట్టుకోవాలండి. మరిన్ని ప్రభుత్వ పథకాల సమాచారం కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.